గురువులకే గురువు ఆది గురువు దత్తయ్య గారికి నా శతకోటి ప్రణామాలు అర్పిస్తూ నా ఆత్మమిత్రులందరికీ పాదాభివందనాలు చేస్తూ ఒక సందేశం చెప్పాలని ఆ గురువులకు గురువు ఆది గురువు నాకు ఇచ్చాడు. అది మీతో పంచుకొని మీకు చెప్తున్నాను. అది మీరు పాటించి మీరు కూడా గురువులు ఆది గురువులు కూడా కావచ్చు. అయితే ఈ టీచర్స్ అనేది మనం టీచర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా గురువులే. ఆ గురువులతోనే మనం విద్యను అభ్యసిస్తున్నాం. అయితే ఈ గురువులకు ఒక విన్నపము ఏంటంటే, మీరు క్లాసులు పోయినప్పుడు మొదలు ఒక 10 నిమిషాలు వాళ్ళతో పాటు మీరు కూడా 2 నిమిషాలు చాలు, 10 నిమిషాలు 2-3 నిమిషాలు చెప్పించాలి చాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళకు క్లాస్ అటెండెన్స్ తీసుకునే బదులు ఒక 10 నిమిషాలు మీరు చేపియండి. మీ మెమొరీ పవర్ బాగుంటుంది, పిల్లల మెమొరీ పవర్ బాగుంటుంది. ఎందుకంటే నా అనుభవం, పిల్లల టీచర్స్ నా దగ్గరకు వచ్చారు 2008లో నేను చేసినప్పుడు. వాళ్ళ లోపల టీచర్స్ లోపలనే మార్పు వచ్చింది. నేను వాళ్ళకు అంటే ఇలా వచ్చిన మాస్టర్స్ చెప్పారు, వాళ్ళు నాకు మొదలేమో అనుభవం లేదు. నేను ఒక 20 రోజులలోనే సత్యవంతంగా వాక్శుద్ధిగా సాధన చేసి ఆత్మ అంతర్దృష్టి ప్రయాణం చేసి నాకు ఆ శక్తిని వాళ్ళు గురువులు ఇచ్చారు. ఇది నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే ఆ సాధన బట్టి నాకు తెలుస్తుంది. ఇది నేను లోపల శక్తిని చూపించలేదు. అది నువ్వు సాధన చేస్తే నాలాగా నువ్వు సాధన 100% నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సూక్ష్మంగా చూస్తే అన్నీ తెలిసిపోతుంది, ఇక్కడ ఎవరున్నారని కూడా తెలుస్తుంది. అది చూపించానంటే అది చూపించేది కదా, సూక్ష్మం. అది ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటున్నావు, దేవుడిని ఏడా చూస్తావు? అట్లనే ఈ సాధన బట్టి అది నీకు తెలుస్తుంది. దాన్ని మనం అనుసరిస్తూ మన అనుభవాన్ని 10 సార్లు చెప్పింది కూడా అది. నీ అనుభవమే జ్ఞానం అన్నాడు. నీ అనుభవాన్ని 10 మందికి పంచు, వాళ్ళ దొప్పలో పెంచుతుంది. అయితే మీ గురువులందరికీ ఒకటి ఏంటంటే విన్నపం, టీచర్స్కి మాత్రమే కాకుండా విద్యార్థులను మీరు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు మీరు ధ్యానం చేసుకుంటూ పిల్లలతో చేపిస్తూ ఒక ఏది క్లాసులకు పోగానే అందరికీ మీరు హెడ్ మాస్టర్ కాబట్టి మీరు అందరు టీచర్స్కి చెప్తే వాళ్ళు ఒక 10 నిమిషాలు చేపిస్తే వాళ్ళ లోపల సైలెన్స్ అవుతుంది, మీరు సైలెన్స్ ఉంటారు, మీరు కూడా ఇంట్రెస్ట్గా చెప్పగలుగుతారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వినగలుగుతారు. అది గురువులకు గురువు ఆది గురువు నాకు ఇచ్చిన సందేశం మీతో పంచుకున్నాను.